హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటీజర్స్ క్లాస్ 6 చాప్టర్ 6 టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఫస్ట్ వన్, ద టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ జమ్మూ ఎట్ 6 o'clock was 7 degrees Celsius. Every 1 hour the temperature decreases by 2 degrees Celsius. At 10 o'clock the temperature అని చెప్పి అడిగారు. 6 o'clock అప్పుడు 7 degrees Celsius ఉంది టెంపరేచర్. తర్వాత 10 o'clock అంటే 4 hours అమ్మ, ప్రతి అవర్కి 2 degrees డిక్రీజ్ అయింది కాబట్టి -2 తీసుకుంటాం. సో 7 - 4 2 ఎంతమ్మ 8. 7 - 8 అనేది -1 అవుతుంది. -1 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ వన్ ఆఫ్ విచ్ ఈజ్ పాజిటివ్ అండ్ ద అదర్ ఈజ్ నెగిటివ్ దెన్ ద సమ్ మే బి అన్నాడు. ఓకేనా, ఇక్కడ 2 ఇంటీజర్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు, 0 అవ్వచ్చు. పాజిటివ్ వాల్యూ బిగ్ అనుకోండి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వాల్యూ బిగ్ అయితే నెగిటివ్ వస్తుంది, రెండు ఈక్వల్ అయితే 0 వస్తాయి. కాబట్టి 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్ అని చెప్పి ఇచ్చారు. గ్రూప్ ఏలో ద లీస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ అన్నాడమ్మా. ద లీస్ట్ నెగిటివ్ ఇంటీజర్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్లో చిన్నది డస్ నాట్ ఎగ్జిస్ట్ అమ్మా, ఇది డి అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్ట్ -8 ఫ్రమ్ 8. 8 నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తే -8ని సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది. సో ఇది సి అవుతుంది. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 6 - 7 అన్నాడు. 6 - 7 అనేది -1 వస్తుంది, దానికి ఎడిటివ్ ఇన్వర్స్ 1 అవుతుంది. కాబట్టి డిసిబి అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యూజింగ్ సైన్స్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నాడు. ద సబ్మెరైన్ ఈజ్ 500 meters బిలో ద సర్ఫేస్ ఆఫ్ ది సీ అన్నాడు. బిలో అన్నప్పుడు మనం నెగిటివ్ తీసుకోవాలి, అబోవ్ అన్నప్పుడు పాజిటివ్ తీసుకోవాలి. ఇక్కడ 500 meters అన్నాడు కాబట్టి -500 meters వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ఇంటీజర్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాకింగ్ 3 kilometers సౌత్ అన్నాడు. సౌత్ అంటే ఇక్కడ మనకి నార్త్ పోల్ అనేది టాప్లో ఉంటుంది, సౌత్ అనేది బాటంలో ఉంటుంది. కాబట్టి డౌన్కి వెళ్తే మైనస్ అవుతుంది. 3 kilometers సౌత్ అన్నాడు కాబట్టి -3 kilometers అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్ ఈజ్ గ్రేటర్ దాన్ -1 లెస్సర్ దాన్ 7 అన్నాడు. -1 కంటే పెద్దది, 7 కంటే చిన్నది. ఇచ్చినటువంటి ఆప్షన్లో 5 అనేది. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ a ఇంటూ b - c ఈజ్ 8 ఫర్ a = 2 b = 10 అండ్ c = 6 దెన్ a ఇంటూ b - a ఇంటూ c అన్నాడు. a ఇంటూ b - c చేస్తే a ఇంటూ b - a ఇంటూ cనే వస్తుంది. ఈ వాల్యూ 8 కాబట్టి a ఇంటూ b - a ఇంటూ c కూడా 8 వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, రైట్ ద నంబర్ విత్ అప్రాప్రియేట్ సైన్స్ 150 meter అబౌవ్ సీ లెవెల్ అన్నాడు. అబౌవ్ సీ లెవెల్ అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకుంటాం. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ఇంటీజర్ 0 అన్నారు. అలాగే ద గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ -1 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫర్దర్ ఏ నంబర్ ఫ్రమ్ 0 ఆన్ ది రైట్ డాష్ ఈజ్ ఇట్స్ వాల్యూ అన్నాడు. ఇక్కడ 0 నుంచి రైట్ సైడ్ వెళ్తే ఏమైందంటే ఆ నంబర్ అనేది లార్జర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రైట్ ద నంబర్ విత్ అప్రాప్రియేట్ సైన్స్ వాటర్ ఫ్రీజెస్ ఎట్ 0 degrees Celsius టెంపరేచర్ అన్నాడు. 0 వద్ద అన్నాడు కాబట్టి ఇది అప్వార్డ్స్ లేదు, డౌన్వార్డ్స్ లేదు కాబట్టి ఆన్సర్లో ఏం చేంజ్ ఉండదు. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నాడు. 0 ఈజ్ ద రైట్ సైడ్ ఆఫ్ -3 కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎవరీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0.
ఓకేనా. పాజిటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా 0 కంటే పెద్దవే, ఇది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్ దేర్ ఆర్ ఇన్ఫైనైట్ ఇంటీజర్స్ ఇన్ ద నంబర్ సిస్టమ్, ఇది కూడా ట్రూనే. ఆల్ ఇంటీజర్స్ ఆర్ హోల్ నంబర్స్ అన్నాడమ్మా. హోల్ నంబర్స్లో నెగిటివ్ నంబర్స్ ఉండవు కాబట్టి ఇదే ఫాల్స్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ -11 అన్నాడు, అంటే మాడ్యులస్ ఆఫ్ -11 అనేది 11 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆన్ ఏ వర్టికల్ నంబర్ లైన్ వేర్ ఆర్ ద పాజిటివ్ నంబర్స్ ప్లేస్డ్ అన్నాడు. వర్టికల్ నంబర్ లైన్ మీద పాజిటివ్ నంబర్స్ అనేవి 0కి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి, అంటే అబౌవ్ 0 ఉంటాయి. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఈజ్ నాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ -10 ఆన్ ది నంబర్ లైన్. -10కి ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఈజ్ నాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ -10 ఆన్ ది నంబర్ లైన్. -10కి లెఫ్ట్ సైడ్ ఉండనిది ఏది అని అడిగాడు. -10కి లెఫ్ట్ సైడ్ ఉండదు అంటే రైట్ సైడ్ ఉండేదమ్మా, -9 ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ది ఇంటీజర్స్ ద సైన్ ఆఫ్ ఆన్సర్ డిపెండ్స్ అపాన్ అన్నాడు. నువ్వు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఆన్సర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే గ్రేటర్ న్యూమరికల్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు. ద ఆపోజిట్ ఆఫ్ -7 ఈజ్ 7, ఇది ట్రూ అవుతుంది. అలాగే సమ్ ఆఫ్ 2 నెగిటివ్ నంబర్స్ ఆల్వేస్ నెగిటివ్ అన్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ -2 -3 చేసుకోండి, -5 వస్తుంది కాబట్టి ఇది కూడా ట్రూనే. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ నంబర్స్ ఆల్వేస్ నెగిటివ్ అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ నంబర్స్ అనేది ప్లస్ వస్తుంది. సో ఇదే ఫాల్స్ స్టేట్మెంట్ అమ్మా. ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ 1, ఇది ట్రూ అవుతుంది. సో ఇదే ఫాల్స్ అనమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ 50 కిలోమీటర్ ఆఫ్ ఈస్ట్ అన్నాడు. 50 కిలోమీటర్ ఆఫ్ ఈస్ట్కి ఆపోజిట్ ఏంటంటే 50 కిలోమీటర్ ఆఫ్ వెస్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ లార్జర్ దాన్ ఎవ్రీ నెగిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా నెగిటివ్ ఇంటీజర్స్ కంటే పెద్దగానే ఉంటాయి, ఇది ట్రూ అవుతుందమ్మా. ఇక్కడ అడిగింది కూడా ట్రూ స్టేట్మెంటే. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది, మిగతా చెక్ చేద్దాం. 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు, ఇది లెస్ దాన్ అని ఉండాలి, ఇది ఫాల్స్. 0 ఈజ్ స్మాలర్ దాన్ ఎవ్రీ నెగిటివ్ ఇంటీజర్ అన్నాడు, ఇది గ్రేటర్ దాన్ అని ఉండాలి, ఇది కూడా ఫాల్స్. ఫర్దర్ ఏ నంబర్ ఫ్రమ్ 0 టు ద రైట్ స్మాలర్ ఇట్స్ వాల్యూ. 0కి రైట్ సైడ్ ఉండేవి గ్రేటర్ ఉంటాయమ్మా, కాబట్టి ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ వన్ చూడండి, 2 -1 -2 -3 అని ఇచ్చారు. 2 + 1 -2 + 3 చూడండి, 3 + 3 6, 6 - 2 అమ్మ, ఇక్కడ 2 కదా. 2 + 1 3, 3 + 3 6, 6 - 2 ఎంత వస్తుందమ్మా, 4 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నంబర్ ఆఫ్ ఇంటీజర్స్ లై బిట్వీన్ -7 అండ్ -2. -7కి -2కి మధ్యలో -6 -5 -4 -3 ఎన్ని ఉంటాయమ్మా, 4 ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ 25 + -21 + -20 + 17 + -1 అని ఇచ్చారు. ఇక్కడ 25 17 42, అలాగే నెగిటివ్ టర్మ్స్ని సమ్ చేసిన 42. సో 42 - 42 0 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. 0 ఈజ్ ఆన్ ది రైట్ ఆఫ్ -3. 0 అనేది ఏమన్నాడంటే రైట్ ఆఫ్ -3, -3కి రైట్ సైడ్ ఉంటుందన్నాడు, ఇది ట్రూనే. అలాగే -100 అనేది 100 కంటే కూడా పెద్దదని ఇచ్చారు, ఇది ఫాల్స్ అవుతుంది. అలాగే ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా, ప్రతి పాజిటివ్ ఇంటీజర్ అనేది 0 కంటే పెద్దగా ఉంటుంది, కాబట్టి ఇది కూడా ట్రూనే. కాబట్టి ఏ రైటు, సి రైటు, ఏసి ఉన్నవి ఆప్షన్ 3లో ఉన్నవి. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, -21 -10 అంటే -21 + 10 డాష్ -31 + -11 అన్నాడు, ఇది -42 అవుతుంది. చూడమ్మా, ఈ -21 + 10 అంటే -11 ఈజ్ గ్రేటర్ దాన్ -42. ఇక్కడ గ్రేటర్ దాన్ అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు.
ద లెటర్ జెడ్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై ద జర్మన్స్ అని ఇచ్చారు. ఇది కరెక్టే. జర్మన్స్ జెడ్ అనే లెటర్ని ఫస్ట్ యూజ్ చేశారు. జర్మన్ లాంగ్వేజ్లో జీలన్ మీన్స్ నంబర్ అని అర్థం. ఇది కూడా ట్రూనే. ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్, కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఇంటీజర్స్ అనేవి క్లోజర్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి, కమ్యూటేటివ్ని కలిగి ఉంటాయి, అసోసియేటివ్ని కలిగి ఉంటాయి ఎడిషన్ మల్టిప్లికేషన్ దృష్ట్యా. కాబట్టి 3 ట్రూనే. సో ఆప్షన్ 2 అనేది A, B అండ్ C ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.